ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను వస్తే మనోహరి నోరు విప్పదు. దాని మనసులో ఏముందో తెలుసుకోవాలంటే నేను బయటే ఉండాలి కరుణ. ఇది కూడా మంచికే. సరే, నేను లోపలికి పోయేస్తా, నువ్వు గీన్నే భద్రంగుండు. కప్పా, ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తారు? వీడియో కాల్ చేశాను. లోపల జరిగేదంతా నాకు లైవ్ చూపించు. ఓ పిల్ల, నీ మెదడు మస్తు పని చేస్తుందిలే. గిదే ఊపు మెదడు. మనోహరిని బొందల గడ్డలో పాతి పెడదాం. సరే సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మనోహరికి ఏ మాత్రం డౌట్ రాకుండా మేనేజ్ చేయి. తనతో కాస్త జాగ్రత్త. తను ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. గది ఆవలిస్తే పేగులు లెక్క పెట్టుడు కాదు, నేనైతే పేగులు బయటికి తీస్తా. నా గురించి నువ్వు ఫికర్ చేయకు. పోయేస్తా. ఏయ్, ఎవరు నువ్వు? సరాసరి ఇంట్లోకొచ్చావు? నేనేదమ్మా, నన్ను గుర్తుపట్టలే? నువ్వంటే ఎవరు? ఎందుకొచ్చావు? ఎప్పుడూ సాఫ్ట్ గా మాట్లాడే యాదమ్మా ఇంత ర్యాష్ గా మాట్లాడుతుందేంటి? అరే, నేను బాగి కోసం వచ్చినా. ఆవిడ గారి ఇంట్లోంచి వెళ్ళిపోయి 5 సంవత్సరాలైంది. ఆవిడకే ఈ ఇంట్లో దిక్కులేదు, మళ్ళీ తన కోసం నువ్వొచ్చావా? యాదమ్మ నా మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. ఏమైంది తినకి? ఇంతకీ నువ్వెవరో చెప్పు. ఈ ఇల్లేదో నీ సొంత ఇల్లు అయినట్టు వచ్చేసావు. యాదమ్మా, తన పేరు కరుణ, భాగి బెస్ట్ ఫ్రెండ్. హాయ్ కరుణ. హలో మనోహరి. నేను అరుంధతికి ఎంతో, భాగికి కరుణ అంత. అరుంధతి వల్ల నాకు ఇంట్లో ఎలాంటి రైట్స్ ఉన్నాయో, భాగి వల్ల ఈ కరుణకి అవే రైట్స్ ఉన్నాయి. నేను మీ అంత గొప్పదని కాదులేండి, మీరిప్పుడు గీ ఇంటికి ఓనర్ అయినరు. ఇంకా నేను ఓనర్ కాలేదు కదా కరుణ. మీ ఫ్రెండ్ వెళ్ళినప్పటి నుంచి అమరేంద్రని, పిల్లల్ని, ఈ ఇంటిని ఒక కేర్ టేకర్ లాగా చూసుకుంటున్నాను. కానీ బయట అందరూ
గీ ఇంట్లో హవా మొత్తం మీదే అంటుండ్రు. ఇంతకీ నువ్వెందుకు వచ్చావో చెప్పు. ఇంకెందుకు వస్తుంది? భాగి కోసం వచ్చుంటుంది. భాగి ఎక్కడుంది, ఎలా ఉంది, ఎప్పుడు తిరిగొస్తుందని అడగడానికి వచ్చుంటుంది. అంతే కదా కరుణ? ఆవిడ గారి ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. ఎక్కడుందో ఎప్పుడొస్తుందో మాకెలా తెలుస్తుంది? అయ్యో, నేను గా విషయం అడగనికి రాలే. మరెందుకు వచ్చావు కరుణ? నేను బాగిని చూసిన. తన 5 ఏండ్ల కూతుర్ని కూడా చూసిన. హైదరాబాద్ లా గినే ఏదో అనాథాశ్రమంలో ఉన్నారు. గా విషయం మీకు తెలుసో లేదో అని చెప్పనీకే వచ్చిన. మాకెప్పుడో తెలిసే, ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పేదేంటి? యాక్చువల్ గా ఈ రోజు పొద్దున్నే అమరేందర్ సార్ కూడా కనిపించిండ్రు. బాగీతో టచ్ లో ఉన్నవా లేదా అని కూడా అడిగిండ్రు. లేదని చెప్పిన. సార్ గట్లా వెళ్ళిండ్రో లేదో ఇట్లా బాగా రోడ్డు మీద కనిపించింది. దాన్ని ఫాలో చేస్తే తను తన కూతురు అనాథాశ్రమంలో ఉంటున్నట్టు తెలిసింది. ఈ విషయం అమరేందర్ సార్తో చెప్దామని సార్ ఆఫీస్ కి కూడా పోయినా. అమరేంద్రతో చెప్పావా? హా? లేదు, సార్ బిజీగా ఉన్నారని చెప్పిండ్రు. సరే ఇంటికి పోయి చెప్దామని వచ్చిన. సార్ గిట్లా వచ్చిర్రా? ఆహా, ఇంకా రాలేదు కరుణ. అయ్యో పాపం, వచ్చినప్పటి నుంచి నించునే మాట్లాడుతున్నావేంటి? కూర్చో కూర్చో. యాదమ్మా, కాఫీయో టీయో పెట్టు. వెళ్ళు వెళ్ళు. ఏంటలా చూస్తున్నావు? కరుణ పరాయిదేం కాదు, మన భాగి ఫ్రెండ్. సరేరా, నీతో దగ్గరుండి నేనే కాఫీ పెట్టిస్తాను. ఒక్క నిమిషం. మనోహరి యాదమ్మ ఇంత క్లోజ్ గా ఉన్నారేంటి? ఏం చేస్తున్నారు వీళ్ళు? నేనేమన్నా పని మనిషినా మనోహరి? ఇంటికి ఎవరొచ్చినా కాఫీలు టీలు ఇవ్వడానికి? అరవకు. వచ్చింది భాగి ఫ్రెండ్. పైగా దానికి భాగి దాని బిడ్డ ఎక్కడున్నారో తెలిసిపోయింది. ఆ విషయం అమరేంద్రతో చెప్తాను అంటుంది. దాన్ని ఎలాగైనా ఆపాలి. అంటే మనం దాంతో మంచిగా ఉండాలి. అర్థమైందా? త్వరగా కాఫీ పెట్టి తీసుకురా.